రోహిణి అయితే మీనా వాళ్ళతో ఇలా అంటూ ఉంటుంది. కోర్టు కేసులు లేవు, ఏటీ లేవు. ఏమీ పోలీస్ స్టేషన్‌లో కూడా ఏమీ చెప్పము. డబ్బులు తీసుకున్న డబ్బులు ఇచ్చేయమనండి అనేత అంటూ ఉంటుంది మీనా వాళ్ళతో. ఆ మాటలకి మీనా అయితే ఇలా అంటూ ఉంటుంది. "నువ్వు తెలిసి తెలియకుండా మాట్లాడకు రోహిణి. నీకు తెలిసిందొకటి, తెలియనిదొకటి. నాకేని కోపం వచ్చిందంటే పాత మీనాని చూస్తావు" అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. పాత మీనా సంగతి నీకు తెలియదేమో అని గట్టిగా అనేసరికి ఒకసారిగా రోహిణి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే మనోజ్‌కి అయితే కొరియర్‌లో హనీమూన్ టికెట్స్ అయితే వస్తూ ఉంటాయి. అది చూసి షాక్ అవుతూ ఉంటాడు మనోజ్. ఇక ఆ హనీమూన్ టికెట్స్ అతను ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ హనీమూన్ టికెట్స్‌కి కవర్ చూసి ఒకసారి ఆ కవర్ చూపించరా అని చెప్పి బాలు అయితే ఆ కవర్ని అయితే తీసుకుంటూ చూపిస్తూ ఉంటాడు. ఆ కవర్ మీద ఏంట్రా కోర్టు స్టాంపు ఉంది అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. డబ్బులు తీసిన వాడివి ఈ స్టాంపు పారేయాలని తెలీదా అని చెప్పి వాళ్ళ నాన్నకైతే చెప్తూ ఉంటాడు. ఇలా ప్రభావతి గారించి బీరువాలో పెట్టిన స్టాంపు పేపర్ ఇదే కదా, ఇందులో ఉన్న ₹1,00,000 ఈ లక్షలు మింగినోడే తీశాడు. ఇప్పుడు చెప్పండి ఎవరు లక్ష దొంగేశారో అని చెప్పి అయితే అంటూ ఉంటాడు బాలు. ఇక ఆ మాటలు విని రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక ప్రభావతి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఏంటి ప్రభావతి అమ్మగారు అలా చూసి నిలబడిపోయారేం, ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేద్దామా అని అంటూ ఉంటాడు బాలు. ఆ మాటలకి మనోజ్ అయితే షాక్ అయ్యి భయపడుతూ ఉంటాడు. ఇక మీనా అయితే ఇప్పుడు చెప్పండి పోలీసులకు ఫోన్ చేద్దామా, కేసు పెడదామా, ఏటి చేద్దామో మీరే చెప్పండి అనేత అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రభావతి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఆ కోర్టుకి ఆ పేపర్ చూసి అవును ఇవి మన ఇంట్లో ఉన్న ₹1,00,000 ఇవి ఆడికెలా వచ్చింది కవరు అనేది అడుగుతూ ఉంటే ఈ లక్షలు మింగినోడే ఇచ్చుంటాడు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక నేనైతే పోలీస్ స్టేషన్‌కి కేసు పెడదాం పదండి అనేతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి మనోజ్ షాక్ అవుతూ ఉంటాడు. ప్రభావతి అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఈ ఎదవ మళ్ళీ నన్ను ఇరికించాడని చెప్పి భయపడుతూ ఉంటుంది ప్రభావతి.